డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. రాత్రి 7 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ కానున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన నిధులపై చర్చించనున్నారు. చంద్రబాబు వెంట ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. రాత్రి 7 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ కానున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఢిల్లీ పట్టణంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు. కాసేపటి క్రితం ఆయన ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. నేరుగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి సీఎం అధికారిక నివాసమైన వన్ జన్పథ్కు చేరుకోబోతున్నారు. సాయంత్రం 7 గంటలకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్తోని ఒక కీలక సమావేశం జరగబోతుంది. పోలవరం అంశమే ప్రధాన ఎజెండాగా ఉండబోతుంది. చంద్రబాబు నాయుడుతో పాటు పార్టీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు. అదేవిధంగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని కూడా ఉన్నారు. వీరిరువురు కలిసి నేరుగా సిఆర్ పాటిల్ కార్యాలయం చేరుకుని అక్కడ పోలవరం పైన చర్చించబోతున్నారు. ఇటీవల జూలై 27వ తేదీన గత నెల 27వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు సిఆర్ పాటిల్తోని మొదటిసారిగా సమావేశమయ్యారు. సమావేశంలో పోలవరానికి సంబంధించిన అంశాలపైన అనేక అంశాలపై చర్చించారు. గత సమావేశం సందర్భంగా కూడా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ కూడా దాదాపు రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతకు సంబంధించిన అంశంలో ప్రధానంగా పోలవరం అంశం ఉంది. పోలవరం అంశానికి సంబంధించిన విషయంలో పోలవరం అనేక అంశాలపైన కూడా చర్చించాల్సి ఉంటుంది. ముఖ్యంగా డయాఫ్రామ్ వాల్ నిర్మాణం కావచ్చు, అదేవిధంగా చేపట్టాల్సిన పనుల్లో ముందుగా ఏవి పూర్తి చేయాలనే అంశంపైన కూడా ఒక చర్చించుకోవాలి. అందులో భాగంగానే మొదట సమావేశమైన అంశాలను కూడా ప్రస్తావించారు. అయితే పోలవరం నిధులపై ఖర్చు చేసేందుకు ఇన్వెస్ట్మెంట్ బోర్డు ఆమోదం తెలిపింది. ఆ బోర్డుకు సంబంధించి ఇప్పుడు అది కేంద్ర కేబినెట్ ముందుకు వెళ్ళిందన్న అంశాన్ని గతంలో ఆయన సిఆర్ పాటిల్ని కలిసిన సందర్భంగా కూడా చెప్పడం జరిగింది. ఇక పోలవరం ప్రాజెక్టులో తొలి దశ మలి దశ అనే అంశాలు లేవు. ఏకంగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడమే ప్రధాన లక్ష్యం అనే అంశాన్ని కూడా ఆ సందర్భంలో మాట్లాడడం జరిగింది. ఇక చేపట్టాల్సిన పనుల్లో ఏది పూర్తి చేయాలి, ఏ దిశగా అడుగులు వేయాలనే అంశాలపైన కూడా ఇప్పటికే ఒక స్పష్టతతో ముందుకు వెళ్తున్నామనే అంశాన్ని కూడా నాటి సమావేశం సందర్భంగా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. మరోవైపు ప్రాజెక్టుల పనులపైన వెంటనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. 3 నెలల్లో ఒక నిర్ణయం తీసుకొని పనులు చేపట్టకపోతే మరో సీజన్ కోల్పోయే అవకాశం ఉంది. తద్వారా రైతులకు నీళ్ళు ఇచ్చే క్రమం కూడా లేట్ అవుతుంది. దాదాపు పోలవరం ద్వారా నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. గత 5 ఏళ్లలో ఎక్కడ కూడా పోలవరం పనులు చేపట్టలేదు గత ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పోలవరంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. ప్రధానంగా ప్రాజెక్టు సంబంధించిన అంశంలో ఎక్కడ కూడా ముందుకు వెళ్ళలేదు. ప్రాజెక్టును గత ప్రభుత్వం ఏ విధంగా నిర్మాణం చేసి పెట్టిందో 70% ఆ నిర్మాణం మేరకే పనులు జరిగాయి చెప్ప కొత్తగా గత ప్రభుత్వం ఏది చేపట్టింది లేని అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేపట్టాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాము. ఆ నిర్ణయానికి సంబంధించిన విషయంలో కూడా రాష్ట్ర కేబినెట్లో కూడా చర్చించాము. ఆ కేబినెట్ నోట్ను కేంద్ర మంత్రికి కూడా గత సమావేశం ద్వారా చంద్రబాబు నాయుడు అందించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అడిగిన అన్ని అంశాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అనేక అంశాలను కూడా వివరించామనే అంశాన్ని కూడా చెప్తున్నారు. దాదాపు 12,000 కోట్ల రూపాయలకు సంబంధించి R&R ప్యాకేజ్ సంబంధించిన విషయంలో 12,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేయాల్సింది కూడా గత సమావేశం సందర్భంగా అంటే జూలై 27వ తేదీన సాయంత్రం ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో అనేక అంశాలు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో చర్చించడం జరిగింది. నాటి సందర్భంలో సమావేశానికి ఆయన సానుకూలంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం వాటికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేస్తుందనేది కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. మరోవైపు నిమ్మల రామానాయుడు జలవనరుల శాఖ మంత్రి కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలిసిన సందర్భంలో కూడా దాదాపు 12,000 కోట్ల పైన కూడా R&R ప్యాకేజ్ సంబంధించిన అంశంలో పెండింగ్ ఉన్నాయా, నిధులు ఇవ్వాలి, త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేయాలి, కొత్త డయాఫ్రామ్ వాల్ ఖరారు చేయాల్సి ఉంది. అందుకు అనుగుణంగా యంత్రాలను కూడా అత్యాధునికమైన నూతన యంత్రాలను కూడా తరలించాల్సి ఉంటుందన్న అంశాన్ని కూడా చాలా స్పష్టం చేయడం జరిగింది. వరద తగ్గిన వెంటనే పోలవరంలో పనులు కొలిక్కి రావడానికి 2 సీజన్లు పడుతుందన్న అంశాన్ని కూడా చాలా స్పష్టం చేశారు. ఇక దానిపైన ఎర్త్ రాక్ఫిల్ డ్యామ్కి సంబంధించిన అంశంలో కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంటుంది. కాఫర్ డ్యామ్లు కొంత తగ్గించి సీవేజ్ అంతా ఎత్తిపోస్తూ డయాఫ్రామ్ వాళ్ళు పూర్తి చేయాల్సిన అంశం ఉందనేది కూడా నాటి సమావేశం సందర్భంగా కూడా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. సీవేజ్ ఎత్తిపోయడంతో పాటు
తగ్గించగలిగితే నిర్మాణంలో ఎలాంటి ఆటంకం ఉండదు. దీని ద్వారా 2 సీజన్లకు సంబంధించిన పంటకు నీళ్లు ఇవ్వచ్చు పోలవరం ద్వారా అనే అంశాన్ని చెప్పారు. కేంద్ర కేబినెట్ ఇప్పటికే దీనికి ఆమోదం తెలపాల్సి ఉంటున్న నేపథ్యం కాబట్టి కాసేపటి క్రితమే కేంద్ర కేబినెట్ సమావేశం కూడా ప్రారంభమైంది. సమావేశం అనంతరం కూడా నేరుగా సిఆర్ పాటిల్ కార్యాలయానికి వెళ్లి సీఎం చంద్రబాబు నాయుడు వారితో సమావేశం కాబోతుంది. పోలవరం ప్రధాన ఎజెండా ఆంధ్రప్రదేశ్ జీవనాడి. గత 5 ఏళ్ల నుంచి కూడా ప్రాజెక్టు నిరుపయోగం ఉంది. ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ప్రస్తుతానికి ప్రాజెక్టును నిర్మాణం చేసే దిశగా కూడా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుందని కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది.